బూడిద గుమ్మడితోటి మజ్జిగ పులుసు. దీనికోసం 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు అన్నీ బాగా కడిగేసి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. మినిమం 1 అవర్ అన్నా నానబెట్టుకోవాలి. లేదు అన్నీ కలిపి కుక్ చేసి కూడా పక్కన పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను గుమ్మడికాయ ముక్కలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక బాండి పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసి వేడెక్కాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి తిరగమాత వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేదాకా వేయించుకొని మళ్ళీ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోకి గుమ్మడికాయ ముక్కలు వేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. ఇది కొంచెం మగ్గేలోపు జార్లో పచ్చి కొబ్బరి వేసి ఫస్ట్ అది బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 కప్పు పెరుగు, కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది, 1 స్పూన్ శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. ఆల్రెడీ వేసాను కానీ ఇలా కొంచెం వేయటం వల్ల మజ్జిగ విరగకుండా పులుసు బాగా వస్తుంది. ఈ మజ్జిగ మిశ్రమాన్నంతా బాండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది చాలా గట్టిగా ఉంది, మనం కొన్ని నీళ్ళు యాడ్ చేద్దాం. కొత్తిమీర వేసి బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో దాన్ని కలుపుకుంటూ అవసరాన్ని బట్టి ఇంకొంచెం నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇలా మీడియం కన్సిస్టెన్సీలోకి రావాలి.